ఆయన రాబోతున్నాడు, అది జరగబోతుంది. నాడు శిష్యులకు ఏ మాట ప్రామిస్ చేశాడో ఆ మాట నెరవేర్చడానికి ఇదిగో ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ వచ్చేటువంటి ప్రభువుని ఎదుర్కోవటానికి మనం ఎప్పటి నుండే సిద్ధపడాలి. మన పిల్లల్ని, కుటుంబాన్ని, ఇంటి వారిని ఆయత్తపరచాలి. మారు మనసు పొందని వారికి మారు మనసును కూర్చున్న హెచ్చరిక ఇవ్వాలి. రక్షణ పొందని వారిని రక్షణ కొరకు హెచ్చరిక ఇవ్వాలి. ఎందుకంటే ఇక త్వరలోనే ఆయన రాకడ ఉంది. ప్రభు రాకడ, ప్రాణం పోకడ రెండు తెలియవు గనుక ప్రాణం పోకముందే పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది మన పాపముల నిమిత్తం చెందిన యేసు రక్తములో ప్రతి దోషము కడిగేసుకొని రక్షింపబడి రెడీగా ఉండాలి. ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన ప్రపంచం అది ఇది కాదు. ఇది నాకు ఈ కనువిప్పు అనేది ఎప్పుడు ఏ వయసులో కలిగింది అంటే, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను నిజం చెబుతున్నాను. నేను యేసు ప్రభుని ఎరగక ముందు దాదాపు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే నాకు ఈ స్పర్శ ఉంది. అదేందో అని అనుకోవద్దు, మీరు నమ్ముతారో లేదో. 8 ఏళ్ల ప్రాయం నుంచే నాకు ఈ స్పర్శ ఉంది. ముసలోళ్ళు పాటలు పాడుతూ ఉంటే నేను పాటలు పిచ్చోండి కదా, ఆ పాటలు వింటూ ఉండేవాడిని, పాడుతూ ఉండేవాడిని. ఒక్కోసారి నేను పాడే పాట అప్పుడప్పుడు నాకు ఆలోచనకు వచ్చింది కదా, ముసలోళ్ళు పాడే పాటలు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలక, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇది అంతా అయిపోయిన వాళ్ళు ఏదో బుర్ర కొట్టుకుంటా పాడితే అర్థం ఉంటుంది. 8 ఏళ్ళోడికి నాకు ఈ పాట ఎక్కింది. దేవునికి స్తోత్రం. ఆ పాటలు పిచ్చే నాకు చాలా ప్లస్ అయిందండి. నాది నాదని ఏవు ఇల్లు నాదని ఏవు ఇల్లెక్కడే నీది చిలక, ఊరికి ఉత్తరన సమాధిపురమందు కట్టెలున్నది రామచిలుక, నిన్ను మోయ నలుగురు నీ వెంట 10 మంది తోడు ఎవ్వరి నీకు చిలక, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవరు రారి చిలక. ఇప్పుడు పదే పాడుతుంటే ఒక్కోసారి ఆ మాటలు డౌట్ వస్తుంది కదా. చూస్తుంటే పబ్లిక్లో ఆ వయసు నుంచి కూడా ఈ సావులు కనపడుతూ ఉంటాయి. మా అమ్మ ఏం చేసేది, అటు చచ్చిపోయిన శవాన్ని తీసుకెళ్తుంటే రైట్ అని లోపల తలిపేసేది.